కీలకమైన క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? 2 సంవత్సరాల ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత కోరుట్లలో డాక్టర్ సంజయ్ పరిస్థితి ఏంటిది? కల్వకుంట్ల సంజయ్ పరిస్థితి అంటే ఆయన పనితీరు బాగుంది అనే వాళ్ళ సంఖ్య 45.71%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 45.71%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య దాదాపు 9%. సో 50-50 అభిప్రాయం. మెరుగుపరుచుకునే వాళ్ళ సంఖ్య ఉన్నప్పటికీ కూడా బాగుంది అనే వాళ్ళ సంఖ్య తో పాటు బాగోలే సంఖ్య సమానంగా ఉంది. అయితే మనం ఇక్కడ గమనించినటువంటి సర్వే చేస్తున్నప్పుడు గమనించినటువంటి పాయింట్ ఏంటి అని అంటే, ఆయన మనం వెళ్తే కలుస్తారు, కానీ గ్రామాల్లోకి వచ్చి తిరిగినటువంటి శాతం తక్కువగా ఉంది. ఆయన ఇంకాస్త గ్రామాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని గమనించలేదు. ఆయన ప్రజల దగ్గరికి ఇంకా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉండాలి. మేము వెళ్తే బాగా రిసీవ్ చేస్తారు, బాగా మాట్లాడతారు, కానీ ఆయన మా దగ్గరికి గ్రామాల్లోకి వచ్చేటువంటి సంఖ్య శాతం తక్కువగా ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనం మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైన సంగతి. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎట్లుంది? 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఎట్లుంది మన కోరుట్ల నియోజకవర్గం? ఎట్లా ఉంది? ఏదో ఇప్పుడైతే మంచిగా నడిపిస్తారు కాంగ్రెస్. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఇప్పటికైతే రాలేడు ఇక్కడికి. మత్తు ఎలక్షన్ అప్పుడు వచ్చిందంటే ఎక్కిన ఊరికే రాలేడు. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా నడిపిస్తుంది. సిలిండర్ లేదు కానీ బియ్యం, బస్సు, ఫ్రీ కరెంటు నడుస్తున్నాయి. ఒకసారి రైతు బంధు ఇచ్చిండు, ఇక మళ్ళీ రాలే కానీ ఒకటేసారి రైతు బంధు ఇచ్చిండు. అభివృద్ధి మాత్రం శూన్యం, అభివృద్ధి ఏం లేదు. గతంలో ఉండేనా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కొంత? పెనం నుంచి పూల పడ్డట్టున్నది, పెనం నుంచి పూల పడ్డ సందర్భంగా ఉంది కానీ ఆది గంతే ఇది గంతే, 2 గంతే, ఇద్దరు అన్నదమ్ములే. ఎట్లా ఏమన్నా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి? ఏం లేదు, సంక్షేమం లేదు, ఏ కార్యక్రమాలు కూడా అమలు కాలేవు. కోరుట్ల నియోజకవర్గం ఇప్పుడు ఎట్లా ఉంది? 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా నడుస్తుంది, పర్లేదు. చేత్తూరు డాక్టర్ సంజయ్ గారు వస్తారా? మీకు ఎమ్మెల్యే ఉన్నారు కదా, వస్తారా? వస్తారు, అప్పుడప్పుడు వస్తారు. ఆయన కూడా వస్తారు, చూసుకుంటారు. రోడ్లు బిల్లు అన్ని చూసుకుంటారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టు ఉన్నది కదా పాపం. ఆయన ఏం అందాలు ఆడతాడు. ఆయన పాపం అన్ని బాకీలు చేసిపోయి సాగు. ఇప్పుడు ఏముంటది, గంతే ఉంటది. కాంగ్రెస్ వచ్చిన కలిగి మంచిగా నడుస్తుంది. ఇండ్లు అన్నాడు, ఇండ్లు ఇస్తుండు. పెన్షన్లు అన్నాడు, పెంచింది అంటే 2000 ఇస్తుండు, 4000 ఇస్తలే. ఈ రుణమాపే 1,50,000 చేసిండు. 2 చేయలే సార్. చేసినాక మేము తీసుకున్నా కదా, నేను తీసుకున్నా కాబట్టి చేయలే. మంచిగా జరుగుతుంది కాంగ్రెస్. మంచిగా అందరు ఎక్కిపోతున్నారు, పని చేస్తున్నారు. మంచి గవర్నమెంట్ ఇదే. ఆడు దోసుకున్నాడు, వాళ్ళ కొడుకులే వాళ్ళ బిడ్డలే బతకాలే. దూరాపతనం చూపించిండు. 5 ఏళ్ళు మంచిగా చేసిండు. 5 అయిన తర్వాత వాని పద్ధతితో పని చూపించిండు. అంతే అంతే. దొరనే ఆడు దొరనే. కేసీఆర్ తిన్నాడంటారా? ఆడు తిన్నాడో తినలేడో కానీ ఆయన పక్క పొంటలో అయితే మొత్తం వేసిండు. మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి. మీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అత్తడు, ఎప్పుడో పోతాడు. ఊరికైతే వేసిండు 3 సార్లు 4 సార్లు గెలిచిండు. అయినా ఒక్క పని ఊళ్ళో అయితే చేయలేదు.